ఇప్పుడు ధ్యానం చేద్దాం. ధ్యానము చేయడానికి మన ఇష్టవచనాసనం, పద్మాసనం కానీ, సుఖాసనం కానీ, వజ్రాసనం కానీ ఎందులోనైనా కూర్చోవచ్చు. కూర్చుని వేళ్ళు రెండు, చేతులు రెండు, ఎడమ చెయ్యి మీద కుడి చేయి వచ్చేలాగా చూసుకుని రెండు పట్టిన వేళ్ళు టచ్ అయ్యేలాగా గౌతమ బుద్ధుడు పెట్టిన ముద్ర అనేది ఏదైనా ముద్రలో కూర్చోవచ్చు. కూర్చుని ఊపిరి పీలుస్తూ మెల్లిగా ఊపిరి వదులుతాము. నెమ్మదిగా పీలుస్తాము, చాలా నెమ్మదిగా వదులుతుంటాము. ధ్యానం చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయండి. మనకి నచ్చిన పద్ధతిని, రకరకాల పద్ధతులు చూసుకున్నాక మనకి నచ్చిన పద్ధతిని మనము ప్రతిరోజు తప్పనిసరిగా సంవత్సరాల తరబడి సాధన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం ప్రశాంతంగా ఉంటాం, మన ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా మనందరం ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అందుకోసం ఇలా మన ఒక ముద్రలో కూర్చుని ఏదైనా నిలువుగా నిలబెట్టి మనం ఒక మంచి ప్రకృతిలో అంటే జలపాతాలు, పక్షులు అవన్నీ ప్రదేశంలో ఊహించుకుని ఉన్నట్టుగా ఊహించుకుని నెమ్మదిగా గాలి పీలుస్తూ చాలా నెమ్మదిగా గాలి ముక్కు ద్వారా వదులుతూ చేస్తూ ఉండాలి. కళ్ళు మూసుకోవాలి, నడుము నిలబెట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి మెల్లిగా గాలి పీల్చుకోవాలి. చాలా నెమ్మదిగా గాలి బయటికి వదిలేస్తూ ఉండాలి. ఇదండి, ఇలా ప్రతిరోజు ధ్యానం సాధన చేయాలి.